హాయ్ లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుల్హర్ష యూట్యూబ్ క్రియేట్ 2024. ఫ్రెండ్స్, ఈరోజు నా బ్లౌజ్ కలెక్షన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ సింపుల్ వర్క్స్ అండి. ఇది పట్టు శారీ మీద బ్లౌజు. ఇది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చేసుకున్న వర్క్. ప్యాచెస్ రెడీమేడ్ ప్యాచెస్ అవి. మెడ చుట్టూ స్టోన్ లేస్ పెట్టేసి ప్యాచెస్ని రెడీమేడ్గా స్టిచ్ చేశాను. చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ వర్క్. ఈ రెడీమేడ్ ప్యాచెస్ కొన్నానండి. నెక్స్ట్ వచ్చి సెకండ్ బ్లౌజ్. ఈ బ్లూ కలరు చాలా ఇష్టం అండి నాకు. ఇది మగ్గం వర్క్ అండి. ఇది నేను చేసుకున్నదే మగ్గం వర్క్. మొత్తం ఫస్ట్ థ్రెడ్ వరకు స్టోన్స్ వర్కేనండి. దీన్ని చేసుకొని కూడా 2 years అవుతుంది, కానీ ఇంతవరకు ఎలాంటి తేడా రాలేదు. వర్క్ అంత బాగుంది. నెక్స్ట్ ఇది హ్యాండ్ వర్కేనండి. ఇది బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చేసుకున్న వర్క్. లక్ష్మీ రూపులు ఉంటే తెలుసు కదా, లక్ష్మీ కాయిన్స్. ఆ కాయిన్స్తో మెడ చుట్టూ అలా కుట్టుకొని ఫస్ట్ థ్రెడ్ వర్క్ చేశాను. నెక్స్ట్ అలా కుట్టుకొని హ్యాండ్స్ ఏమో చిన్న ప్రిల్స్ వస్తాయి. హ్యాండ్స్ రాసి బుట్ట అంటారు కదా, ఆ బుట్ట హ్యాండ్స్ ఇవి. ఆ బుట్ట హ్యాండ్స్ ఇట్లా స్టోన్స్ పెట్టి ఇట్లా వర్క్ చేసుకున్నాను రెడీమేడ్. నెక్స్ట్ ఇదేమో వర్క్ చేసిన మీషోలో తీసుకున్నానండి. ఈ బ్లౌజు ఆల్రెడీ వర్క్ చేసి వచ్చింది. క్లాత్ మీద కంప్యూటర్ వర్క్. ఇది ఓన్లీ స్టిచ్చింగ్ చేసుకున్నాను అంతే. వర్క్ చేసే వచ్చింది క్లాత్ మీద, కానీ చాలా బాగుందండి. రేట్ కూడా తక్కువే పడింది. నాకు ఆఫర్లో తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా బాగుంది, ఆపట్ క్లాత్. నెక్స్ట్ ఇది కూడా స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద చేసుకున్న హ్యాండ్ వర్క్ అండి. సింపుల్ వర్క్, కానీ వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. సింపుల్ వర్క్. మెడ చుట్టూ బాల్ చైన్ ఉంటుంది కదా, అది పెట్టేసి స్టోన్స్తో చేసుకున్నాను. హ్యాండ్కి అయితే ఎక్కువ చేశాను. మెడ చుట్టూ అయితే సింపుల్గా చేసేసాను. నెక్స్ట్ వచ్చి ఇది పట్టు శారీ మీద బ్లౌజేనండి. ఇది కుట్టుకొని కూడా 2 years పైన అవుతుంది, కానీ వేసుకుంటే మాత్రం లుక్ అదిరిపోద్ది. ఇప్పుడు కూడా దీంట్లో అంత పాడయ్యే వర్క్ ఏం లేదు. అంత థ్రెడ్తో చేశాను. మధ్యలో స్టోన్స్ అక్కడక్కడ ఎలిగెంట్ అవ్వటానికి స్టోన్స్తో పెట్టాను అంతే. మొత్తం థ్రెడ్ వర్కేనండి, అసలు పాడయ్యే వర్క్ ఏం లేదు దీంట్లో. నెక్స్ట్ ఇది కూడా పట్టు శారీ మీద బ్లౌజేనండి. ఇది ఫస్ట్ నేను కుట్టిన బ్లౌజ్. మగ్గం వర్క్ నేర్చుకున్న తర్వాత, అందుకే షేప్ అంత పర్ఫెక్ట్గా ఏమి ఉండదు, కానీ నాకైతే నచ్చిద్ది. అంత నేర్చుకున్న కొత్తలో కుట్టిన బ్లౌజ్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇది వేసుకున్నా కూడా ఆ డిజైన్ దగ్గర ఏం చేయలేదు వర్క్. నెక్స్ట్ ఇది వచ్చి మామూలు సింపుల్ బ్లౌజ్ అండి. ఇది కూడా స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద చేసిన వర్కే. హ్యాండ్ వర్క్ ఎలిగెంట్ అయ్యేటట్లు చేశాను వర్క్. మెడ చుట్టూ సింపుల్గా ఓన్లీ స్టోన్స్తో చేశాను. హ్యాండ్ వర్క్ మాత్రం అలా ఒక్క చోట స్టోన్ ఎలిగెంట్ చేశాను. ఇది కూడా వేసుకుంటే శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇది కూడా సింపుల్. నెక్స్ట్ ఇవండి నా బ్లౌజెస్ కలెక్షను. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఇవి పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసి చేద్దాం అనుకున్నాను వీడియో. ఇవండి మీకు చూపించిన బ్లౌజెస్. మీరు గమనించారో వీటిలో పింక్ కలర్ ఎక్కువ ఉంటుంది. నా బ్లౌజ్ కలెక్షన్లో ఎక్కువ పింక్ కలరే ఉంటాయి. మీకు నెక్స్ట్లో చూపించబోయే వాటిలో కూడా. ఇవన్నీ నా బ్లౌజ్. మీకు ఏ వర్క్ నచ్చింది, మీకు ఎలా ఉంది వర్క్లు అనేది నాకు చెప్పండి. నాకు కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.